అయ్యప్ప దర్శనాలు ప్రారంభం. హరిహరసుతుని మనసా వాచా విశ్వసించి భక్తితో అయ్యప్ప మాల వేసుకుంటారు. ఇప్పటికే శబరిమలలో దీక్ష ముగిస్తే జన్మ ధన్యమని భావిస్తారు. శబరిమలలో అయ్యప్ప దేవాలయం తెరుచుకుంది. మండల మకర విళక్కు పూజలు మొదలయ్యాయి. అయ్యప్ప నామస్మరణతో దక్షిణాది రాష్ట్రాలు మారుమోగుతున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనమంటే అంత సులువు కాదు. ఆ హరిహరసుతుని మీద దీక్షతో మనసంతా భక్తి భావం నిండుకుంటుంది. శబరిమలైలో కొండల్లో 914 మీటర్ల ఎత్తులో కొలువు తీరిన అయ్యప్ప సన్నిధానం వరకు ఎత్తైన కొండల్లో నడకదారిలో మాలధారులు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు 80,000 మందికి దర్శనం. ప్రతిరోజు 18 గంటల పాటు దర్శనాలకు అనుమతిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అయ్యప్ప దర్శన భాగ్యం కల్పించారు. 41 రోజులు దీక్ష పూర్తి చేసిన భక్తులు ఇరుముడితో పావన పదునెట్టాంబడి మీదుగా దర్శనం చేసుకుంటారు. ఇరుముడి ఉన్న భక్తులకు మాత్రమే పదునెట్టాంబడి ఎక్కే అనుమతిస్తారు. సాధారణ భక్తులకు పదునెట్టాంబడి ఎక్కే అర్హత ఉండదు. భక్తులకు సేవ చేసేందుకు వేల సంఖ్యలో వాలంటీర్లను నియమించారు. ఇప్పటికే శబరిమల యాత్ర సందర్భంగా కొట్టాయం, ఎరుమేలి, పంబ, సెరెంగుత్తి, సన్నిధానం, పెద్దపాదం మార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేరళ డీజీపీ ఇప్పటికే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 14,000 మంది పోలీసులతో భద్రత. 14,000 మంది పోలీసులతో పాటు సుమారు 5,000 మంది వాలంటీర్లతో ప్రత్యేక భద్రతా చర్యలు, ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 10,000 పార్కింగ్ స్లాట్లు ఏర్పాటు. ఇప్పటికే 14 రోజుల వరకు వర్చువల్ బుకింగ్ పూర్తి. అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు తీసుకువచ్చే వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు 10,000 స్లాట్స్ సిద్ధం చేసి ఉంచారు. శబరిమలైలో భక్తుల సౌకర్యార్థం రెస్టారెంట్లు, హోటళ్లు, వాహనాలు ధరలు అన్ని భాషల్లోనూ డిస్ప్లే చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు ట్రావెన్కోర్ బోర్డు అధికారులు. డిసెంబర్ 30 నుండి మకర విళక్కు పూజలు నిర్వహించనున్నారు. 10,000 మందికి ఎరుమేలి, వండి పరివార్, పంబాల వద్ద దర్శనం, స్పాట్ బుకింగ్ సౌకర్యం. గత ఏడాది శబరిమలకు 50 లక్షల మంది భక్తులొచ్చి అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు అధికారులు లెక్కలు వేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో వర్ష సూచికలు ఏర్పాటు. చాట్బాట్తో పూర్తిస్థాయి వివరాలు, సేవలు. అదేవిధంగా వాతావరణ వ్యవస్థ ద్వారా అయ్యప్ప భక్తులకు సమాచారం ఇచ్చేందుకు సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో వర్ష సూచికలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 70,000 మంది భక్తులకు వర్చువల్ బుకింగ్ ద్వారా ఆన్లైన్లో దర్శనం కల్పిస్తుండగా మరో 10,000 మంది భక్తులకు ఎరుమేలి, వండి పరివార్, పంబా ప్రాంతాల వద్ద స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. వర్చువల్ బుకింగ్ ద్వారా ఆన్లైన్లో ఇప్పటికే 14 రోజులకు సరిపడా అయ్యప్ప మాలదారులు దర్శనం టికెట్లు పొంది ఉండడం విశేషం. ఏఐ టెక్నాలజీతో స్వామి యాప్తో సకల సౌకర్యాలు. అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు పూర్తి వివరాలు తెలిసే విధంగా ఏఐ టెక్నాలజీ సహకారంతో ఆ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చాట్బాట్ స్వామి పేరుతో యాప్ను రూపొందించారు. దక్షిణాది నుండి ప్రత్యేక రైళ్లు. శబరిమల ఆలయంలో పూజలు వివరాలు, యాత్రికుల ప్రయాణ వివరాలు, సౌకర్యాలతో పాటు బస్సుల, రైళ్లు, విమానాల సమయాలు ఈ యాప్ ద్వారా అందించనున్నారు. శబరిమలైలో పోలీసుల వివరాలు, అటవీ శాఖ సేవలు స్వామి యాప్ ద్వారా పొందవచ్చు. యాత్ర ప్రారంభమైన దగ్గర నుండి ఇరుముడి ఇచ్చి తిరిగి కొట్టాయం చేరే వరకు అయ్యప్ప మాలదారులకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా స్వామి యాప్లో వాట్సాప్ ద్వారా భక్తులు అందులో పోస్ట్ చేస్తే వెంటనే కొట్టాయం జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకారం అందించి భక్తులను రక్షించడానికి ఈ యాప్ పనిచేస్తుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది.